చేయూతనివ్వాలి, అక్రిడేషన్లు కల్పించాలి, కఠినమైన నిబంధనలు తొలగించాలి, యాడ్స్ రూపంలో సహకారం అందించాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, పత్రిక పత్రికలకు చేయూతనివ్వాలి. సమాచార రంగంలో స్థానిక పత్రికలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వంతో సమానంగా లేదా పెద్ద పేపర్తో సమానంగా అనేక మంది ఈ వృత్తిలో ఈ ప్రొఫెషన్లో కొనసాగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఆయా పత్రికలు ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి చేయూత ఆ పత్రిక రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వారికి ఇస్తున్నటువంటి అక్రిడేషన్లు అంతంత మాత్రంగానే ఇస్తున్నారు. ఇస్తున్న అక్రిడేషన్లు కూడా కఠినమైన నిబంధనలు పెట్టి ఆపే ప్రయత్నం కూడా సమాచార శాఖ అధికారులు చేస్తున్నారు. అది సబ్బు కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెరిఫికేషన్ పేరుతో అక్రిడేషన్లు ఆపాలని చెప్పి చూస్తున్నారు. అలాంటి ఆలోచనలు విరమించుకోవాలి సమాచార శాఖ. అదేవిధంగా యాడ్స్ కూడా జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ స్థానిక పత్రికలకి దాదాపు ఏమీ రావట్లేదని చెప్పాలి. ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ స్థానిక పత్రికలు డైలీస్ కావచ్చు, పీరియాడికల్స్ కావచ్చు, ఏదైనా కానీ యాడ్స్ రూపంలో సహకరించి వాటి అభివృద్ధికి సహకారం అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. తర్వాత స్టేట్ లెవెల్లో కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి యూపీఏ ఎన్డీఏ గవర్నమెంటు ఒక విధానాన్ని తీసుకొచ్చింది. మేము అధికారంలోకి వస్తే కనుక జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాశారు. ఆ హామీ మేరకు ప్రతి జర్నలిస్ట్కి కూడా 4 సెంటుకు తగ్గకుండా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. 12 రాష్ట్రాలకు పైగా రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం ఉంది, 10 నుంచి 15 వేల వరకు. ఆ సదుపాయాన్ని కూడా జర్నలిస్టులకి కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టులపై పదే దాడులు జరుగుతున్నాయి, తప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అలాంటి వాటి నియంత్రణ కోసం గతంలో ఒక పద్ధతి ఉండేది. అక్రిడేషన్ నియంత్రణ కమిటీలు ఉండేవి. కమిటీలు తక్షణమే వేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మీడియా స్వేచ్ఛకి ఆటంకం కలగకుండా వృత్తికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ సమావేశాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, తీర్మానాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేస్తాం.